మృత సముద్రము. దాని మీద వెళ్ళి మనం పడుకున్నాం అనుకోండి, అలా తేల్తాం, మునగము. ఎందుకంటే ఇక్కడేమో ఉప్పు సముద్రం ఉందండి. ఉప్పు సముద్రానికి మరో పేరంటే డెడ్ సీ, మృత సముద్రం. మధ్యలో యార్దాన్, రివర్ ఆఫ్ జార్డన్ ఉంటుంది. అవతలేమో గలిలియా సముద్రం ఉంటుంది. ఈ మృత సముద్రానికి ఎందుకు అలా పేరు వచ్చిందంటే అందులో చేపలు ఉండవండి. ఆ సముద్రంలో చేపలు ఉండవు, జీవరాశులు ఏవి ఉండవు. జీవం అనేదే ఆ ఉప్పు సముద్రంలో లేదు. మీకు విషయం తెలుసా? ఈ యొక్క గలిలియా సముద్రము కంటే కూడా 35% ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది, ఉప్పు క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ గలిలియా సముద్రంతో పోల్చుకుంటే ఇక్కడ ఏమి అందులో ఉండవు, సముద్రంలో చేపలు ఉండవు, ఏమి ఉండదు. అందుకే దానికి వచ్చిన పేరేంటది? మృత సముద్రము. దాని మీద వెళ్ళి మనం పడుకున్నాం అనుకోండి, అలా తేల్తాం, మునగము. ఎందుకంటే మనకంటే ఆ నీటి బరువు ఎక్కువ. అర్థమైందన్నమాట. అయితే మరి గలిలియా సముద్రం ఉంది కదా, ఆ గలిలియా సముద్రంలో చేపలు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, తిమింగిలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విచిత్రం చెప్పమంటారా? ఆ గలిలియా సముద్రానికి ఈ యొక్క మృత సముద్రానికి రెండింటికి కూడా నీళ్లు యార్దాన్ నది నుండి వెళ్తాయి. అర్థమైందా? ఈ మధ్యలో ఉన్న యార్దాన్ నది నుండి ఇటు నీళ్ళు వస్తాయి, ఈ యార్దాన్ నది నుండి అటు నీళ్ళు వెళ్తాయి. కానీ అటువైపు ఏమో ఏముంది? జీవం ఉంది. గలిలియా సముద్రంలో ఏమో లైఫ్ ఉంది, కానీ మృత సముద్రంలో ఏముంది? లైఫ్ లేదు. ఎందుకో తెలుసా? ఈ యార్దాన్ నదిలో నుండి గలిలియా సముద్రం నీళ్ళు వెళ్తున్నాయండి. అయితే మళ్ళీ ఈ గలిలియా సముద్రం నుండి ఇతర ప్రదేశాలకు, ఇతర చోట్లకు నీళ్లు ప్రవహిస్తుంది. అంటే వస్తుంది, వెళ్ళిపోతుంది, ఇన్ అవుట్, వస్తుంది, వెళ్ళిపోతుంది. అక్కడ ఏముంది? లైఫ్ ఉంది. అయితే ఈ మృత సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీళ్ళు వస్తున్నాయి కానీ వెళ్ళవు. లోతట్టు ప్రాంతం కనుక నీళ్ళు వస్తాయి కానీ వెళ్ళవు. వెళ్ళకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే రోజుకి కొన్ని వేల టన్నుల నీళ్లు ఎవాపరేట్ అయిపోయి అక్కడ ఉప్పు మినరల్స్ ఉండిపోవడం వల్ల అక్కడ లైఫ్ లేకుండా అయిపోయింది. ఇక్కడ వరకు మీకు అర్థం ఒకసారి తెలుస్తుందని చెప్తాను. అక్కడ నీళ్ళు వస్తున్నాయి, వెళ్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వెళ్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వెళ్తున్నాయి, అక్కడ లైఫ్ ఉంది. ఈ మృత సముద్రం దగ్గర ఏమో నీళ్ళు వస్తున్నాయి, వెళ్ళడం లేదు, నీళ్ళు వస్తున్నాయి కానీ వెళ్ళడం లేదు, ఇక్కడ ఏమి లేదు, లైఫ్ లేదు. అలాగే మనిషి మనసులో కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, రావాలి వెళ్ళిపోవాలి, రావాలి వెళ్ళిపోవాలి. విపరీతంగా దాని కోసం ఆలోచన చేస్తున్నామంటే అక్కడ లైఫ్ లేదు, డెత్ మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా ఆలోచనలు మనిషి మనసులోకి వస్తుంటాయండి. అయితే వాటన్నిటి కోసం ఆలోచించే ప్రయత్నం మనం చేయడానికి వీలు లేదు. అలా చేస్తే దాని వల్ల ఏమవుతుందో తెలుసా? డెత్ ఉంది, లైఫ్ లేదు, అక్కడ జీవితం లేదు. అందుకే మనిషి జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతాయి, వదిలేయాలంతే. అవమానాలు వినబడతాయి, వదిలేయాలంతే. ఒకవేళ అవమానాలు మీకు వినబడుతున్నాయా? చెవు వరకే వినాలి, వదిలేయాలి, వినాలి. మనం అలా చేస్తామా? ఎవరో వచ్చి పొగిడేరనుకోండి పడించుకోం, కానీ ఎవడో వచ్చో మాట అన్నాడంటే దాని చెవులు ఉండి మనసులోకి లాగుతాం. ఉండమ్మ ఒక 6 రోజులు నీతో పనుంది అంటాం. అవునా? 6 రోజుల వరకు ఆ తిట్లు మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంకెక్కడ సంతోషం అండి? దేవుడు అందరికీ సంతోషాన్నిచ్చాడు. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.